హలో గైస్, ఒక డిజిటల్ మైక్రోస్కోప్ తెప్పించడం జరిగింది. దీని యొక్క రివ్యూ అండ్ అన్బాక్సింగ్ వీడియో చూద్దాము. ఇది 7 ఇంచ్ ఎల్సిడి డిస్ప్లేతో పాటు ఫొటోస్లో వచ్చేసి అప్ టు 12 మెగాపిక్సెల్ వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే వీడియోలో మాత్రం 1080 వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది నా అన్బాక్సింగ్ చూడండి. ఎల్సిడి స్క్రీన్ అయితే బాగానే ఉంది, సాలిడ్ 9 హ్యాండ్ ఫీల్డ్. ఇది వచ్చేసి టైప్ సి యూఎస్బి కేబుల్, దానికి ఒక అడాప్టర్ ఇచ్చారు. అదేవిధంగా స్టాండ్ కూడా సాలిడ్గానే ఉంది, మెటల్ బేస్. ఇది చూడండి, మెటల్ బాగా సాలిడ్గా ఉంది, వెయిట్ కూడా బాగుంది. ఫిక్సింగ్ కూడా చాలా ఈజీ అండి, రొటేషన్ చేస్తే సరిపోతుంది. కింద ఒక ప్లాస్టిక్ నాబ్ ఉంటుంది, దాన్ని అడ్జస్ట్ చేసుకొని మనకు ఓరియంటేషన్ ఫిక్స్ చేసుకోవచ్చు. పైన కూడా ఒక స్టీల్ నాబ్స్ ఇచ్చారు, దాంతో హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఆన్ చేయగానే ఇట్లా వచ్చింది. ఛార్జింగ్ పోర్టు, ఎస్డి కార్డ్ స్లాట్, లైట్ అడ్జస్టింగ్ నాబు ఇచ్చారు బ్యాక్ సైడు. చార్జర్ కేబుల్ ఇన్సర్ట్ చేసి చూద్దాము. చూడండి, రెడ్ కలర్ వచ్చేసింది. పవర్ ఆన్ చేయగానే ఇలా స్క్రీన్ డిస్ప్లే వస్తుంది. ఒక టెక్స్ట్ తోటి జూమ్ ఇన్ చేసి ఆటో అడ్జస్ట్ చేసి చూస్తున్నాము. కింద బ్యాటరీ పెట్టాము, దాని యొక్క టెక్స్ట్ కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు ఒక స్టెన్సిల్ పెట్టి దాని యొక్క బాల్స్ చెక్ చేస్తున్నాను. అప్ టు 4x వరకు ఉంది, పర్లేదు, బాగానే జూమింగ్ అయితే బాగానే ఉంది. మరి అంత బ్యాడ్ క్వాలిటీ అయితే ఏం కాదు. ఎవరికైతే నెక్ పెయిన్ ఉంటుందో డెఫినెట్లీ వాళ్ళకి ఇది ఆల్టర్నేట్ అవుతుంది. దీని యొక్క సెట్టింగ్స్ విషయానికి వస్తే, క్యాప్చర్ మోడ్లో మనం రిజల్యూషను, కంటిన్యూస్ షూటింగు, క్వాలిటీ అడ్జస్ట్మెంటు, పర్లేదు, ఫీచర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇది అప్ టు 12 లాంగ్వేజెస్ వరకు సపోర్ట్ చేస్తుంది. అందులో మనకి ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ సరిపోతుంది. కెమెరాలో అప్ టు 12 మెగాపిక్సెల్ వరకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. వీడియోలో మాత్రం 1080 వరకు డిఫాల్ట్గా వస్తుంది. అది కంటిన్యూస్గా మనం షూటింగ్ చేసుకోవాలా వద్దా, క్వాలిటీ ఏ క్వాలిటీ కావాలి, షార్ప్నెస్ ఎలా ఉండాలి, కలర్ ఎలా ఉండాలి, ఐఎస్ఓ ఎలా ఉండాలి, ఎక్స్పోజర్ ఎలా ఉండాలి, దాని తాలూకు డిస్ప్లే తాలూకు సెట్టింగ్స్ అండి అన్నీ. పర్లేదు, సింపుల్గా హ్యాండీగా ఉంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నెక్ పెయిన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి డెఫినెట్గా ఇది ఒక ఆల్టర్నేట్ అవుతుంది. ఇక్కడ డిఎం అనే 2 కీస్ ఉన్నాయండి. అవి కీస్ వాడి మనం మెనూస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 7 ఇంచ్ ఎల్సిడి డిస్ప్లే కదా, కాంపాక్ట్గా ఉంది, హ్యాండీగా కూడా చాలా ఈజీగానే ఉంది. నా టేబుల్కి అయితే కరెక్ట్గానే సూట్ అవుతుంది. డే టు టైం అడ్జస్ట్ చేసిన తర్వాత అలా కనిపిస్తుంది. మోడిఫికేషన్ కావాలన్నా చేసుకోవచ్చు. ఇదంతా కంప్లీట్ అయ్యాక మనకు డిస్ప్లేలో ఎలా కనపడుతుందన్న కూడా లాస్ట్న ఉంది, చూడండి. అది కూడా మనం ఏదైనా ఎస్డి కార్డు పెట్టినప్పుడు దానికి డైరెక్ట్గా ఫార్మాట్ ఎలా చేసుకోవాలో ఫార్మాట్ కూడా ఆప్షన్ డైరెక్ట్ ఇక్కడే ఇచ్చాడు. బ్రైట్నెస్ లెవెల్ పర్లేదండి, అంతా వర్కే. ఇక్కడ చూడండి, మన డే టు టైం సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ షూటింగ్ చేసేటప్పుడు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఏ మెగాపిక్సెల్ అంటే కెమెరా యొక్క 12 మెగాపిక్సెల్ వరకు క్యాప్చర్ చేస్తుందని పైన అక్కడ మనకు కనిపిస్తుంది.